కాసింపల్లిలో గ్రామస్తులు సమావేశమై మాట్లాడుకుంటున్న తరుణంలో కొందరు వ్యక్తులు నేతకాని కులానికి చెందినటువంటి బండారి తిరుపతిపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నేతకాని కుల సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏదైతే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దాడి చేసినటువంటి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22 తారీఖు అనగా నిన్న శనివారం రోజున సాయంత్రం 4 గంటల సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కాశంపల్లె గ్రామస్తులందరూ సమావేశమై మంచి చెడు కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటుండగా బడితెల వెంకటస్వామి వాళ్ళ కుమారుడు అయినటువంటి బడితెల ప్రసాద్ గారు ఇద్దరు ఇక్కడికి వచ్చి ఈ అడ్ల కొనుగోలు కేంద్రాల్లో నేతకని పెత్తనం ఏంది అని కుల అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా దూషించడం జరిగింది. అలా దూషించడమే కాకుండా ఈ కాశంపల్లె గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మేము నిన్నగాక మొన్న వచ్చిన ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన పెత్తనం ఏంది అని ఇష్టం వచ్చినట్టుగా నేతకాని కులం మీద నేతకాని కులంలో ఉన్న కార్యకర్తల మీద దుర్భాషలు ఆడుతున్న క్రమంలో బండారి తిరుపతి సన్న రాజయ్య గారు 60 సంవత్సరాలు నేతకాని కులాన్ని తిడుతున్న సందర్భంలో మీరు మా కులాన్ని ఎందుకు దూషిస్తున్నారు, మీది ఇది సబాబు కాదు అని అడుగుతున్న క్రమంలో నువ్వెవడ మాట్లాడేది, ఇంకొకసారి నువ్వు అట్లా మాట్లాడితే నిన్ను చెప్పుతోటి కొడతాము అని బడితెల వెంకటస్వామి గారు అనడం జరిగింది. అట్లా అన్నప్పుడు నువ్వు ఎట్లా కొడతావు అని ఈయన బండారి తిరుపతి ప్రశ్న వేసినప్పుడు బరాబరి కొడతామని చెప్పేసి ఈ బడితెల వెంకటస్వామి ఈయన తిరుపతి గల్లబట్టుకొని దాడి చేస్తే వాళ్ళ కుమారుడైన బడితెల ప్రసాద్ చెప్పుతోటి కొట్టడం జరిగింది. ఇలా దౌర్జన్యం చేసి ఒక దళితుల మీద ఇలా దాడి చేసి చెప్పుతోటి కొట్టిన అతని మీద బడితెల వెంకటస్వామి అలా కుమారుడైనటువంటి ప్రసాద్ మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే శిక్ష వేసి ఈ బాధిత కుటుంబానికి బాధితునికి న్యాయం చేయవలసిందిగా. మరి ఇంకో సందర్భం ఏంటిదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి, మాకు చాలా పెద్ద అండ ఉన్నది అని చెప్పేసి ఈ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అటువంటి వారిని వెంటనే శిక్షించి తక్షణ న్యాయం చేయాల్సిందిగా భూపాలపల్లి ప్రజల తరపున నేతకాని సమాజం తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ బడితెల ప్రసాద్ అనే వ్యక్తి భూపాలపల్లిలో ఉన్న సోషల్ మీడియా గ్రూపులలో కాంగ్రెస్ పార్టీ నాది, నేను ఓటేసి గెలిపిస్తేనే గండ్ర సత్యనారాయణరావు గెలిచిండు, నా అన్న రేవంత్ రెడ్డి నేను వేస్తేనే గెలిపించిండు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తల మీద దుర్భాషలు ఆడుతూ కొత్తగా వచ్చిన వాళ్ళని అనేకల ఇబ్బందులు చేస్తూ అనేకుల దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇతని భయభ్రాంతులకు భయపడి అనేకులు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రశాంతంగా ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. అలాంటి ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఇలాంటి గుండాగిరి చేసే వాళ్ళకు కానీ, ఇలాంటి రౌడీ దౌర్జన్యం చేసే వాళ్ళకు కానీ, ఇలాంటి పేద ప్రజల కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే వాళ్ళ మీద కానీ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చట్టబద్ధత కానీ న్యాయం కానీ లేదు. ఇలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. నిన్న జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తూ నేతకాని కులస్తులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బండారి తిరుపతి అనే వ్యక్తిపై దళితులు అనే వ్యక్తి బండారి తిరుపతి నేతకాని కులానికి చెందినవాడు. అగ్రముల కులానికి చెందిన బడితెల వెంకటస్వామి, బడితెల ప్రసాద్ వాళ్ళు BC కులానికి చెందిన వాళ్ళు మా దళిత కులాన్ని అక్రమంగా దౌర్జన్యంగా చెప్పుతోని కొట్టారు. అనేకమైన బూతులు తిడుతూ కులాన్ని దూషించడం వారిపై వెంటనే శిక్షించి అట్రాసిటీ కేసేసి వారి కుటుంబానికి తగిన న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ పోలీస్ శాఖని కానీ విజ్ఞప్తి చేస్తున్నాం.